వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు 605 పోలింగ్ బూతులలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1,23,985 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. జూన్ 5న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఓట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఎమ్మెల్సీ ఓట్లు ఓటింగ్ సరళి ఎలా ఉంది? లివిల్ సునీత, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సజావుగా కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులంతా కూడా తమ తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఏదైతే ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 4,63,000 మంది ఓటర్లు తమ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 1,00,000కు పైచిలుకు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రత పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 25 ఏదైతే ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి 30.06% నమోదు కాగా కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 25.79% నమోదైంది. జనగాం జిల్లాకు 12 గంటల వరకు 28.38 పోలింగ్ నమోదైనట్లు మనకు తెలుస్తుంది. మొత్తం కూడా మరి కాసేపట్లో రానుంది. ఇటు మహబూబాద్ జిల్లాకు సంబంధించి 28.49 పోలింగ్ శాతం నమోదైనట్లు మనకి ఇప్పుడే అధికారికంగా వచ్చాయి. ఇది ఏదైతే ఉదయం 8 గంటలకి ప్రారంభమైన పోలింగ్ సరళి కొంత నెమ్మదించినప్పటికీ కూడా మరి కాసేపట్లో మరింత పోలింగ్ శాతం నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలింగ్ సంబంధించి ఓటింగ్ శాతం పెంచేందుకు ఇటు ఆర్ఓ హరిచందన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లంతా కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇది బ్యాలెట్ పత్రం ద్వారా ఎన్నిక జరుగుతుంది కాబట్టి కొంత నెమ్మదిగానే జరుగుతున్నట్లు కూడా మనకు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో 144 సెక్షన్ కూడా విధించారు. ఇది బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుంది కాబట్టి వారిచ్చిన ఏదైతే పెన్ను ఉంటుందో ఆ పెన్ను ద్వారానే అభ్యర్థులకు ప్రియారిటీ వైజ్గా ఓటు వేసే అవకాశం ఉంటుంది. 12 పత్రాలు చూపించారు. ఆ 12 పత్రాలు ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఉదయం నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అభ్యర్థి రాకేష్ రెడ్డి సైతం వరంగల్లో పింగిలి కళాశాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు భూపాలపల్లి జిల్లాలో వాసుదేవరెడ్డి తన ఓటు హక్కు కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. పల్లారాజేశ్వరరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి జనగామ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 4 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారంతా కూడా తమ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది ఈసీ. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటు ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు. తర్వాత ప్రియారిటీ వైజ్గా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. మొదటి ప్రాధాన్యత ఓటు ఒకవేళ వేయకపోతే ఆ ఓటు చెల్లదు. అంతేకాకుండా ఏదైతే వారు ఇచ్చిన పెన్నుతోని మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇతర పెన్నులతో ఓటు వేస్తే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. కాబట్టి ఆయా ఎవరైతే ఓటర్లు ఉంటారో ఇప్పటికే వారికి అన్ని కూడా సూచన సలహాలు చేశారు. అక్కడ ముందట కూడా ఒక పోలింగ్ కేంద్రం వద్ద ముందట కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా స్పష్టంగా చెప్పారు. ఇది ఖచ్చితంగా వారు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ పైన వారు ఏదైతే మొదటి ప్రియారిటీ క్రమసంఖ్య వేసి ఆ క్రమసంఖ్య ఆధారంగానే ఓటు ఇతరులకు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఒకే ప్రియారిటీ వేసుకుంటే అది కూడా చేయొచ్చు. కానీ ఇతరులకు ఒకవేళ మొదటి ప్రియారిటీ వేయకుండా మాత్రం
రెండో ప్రియారిటీ మూడో ప్రియారిటీ వేస్తే మాత్రం ఆ ఓటు చెల్లదని చెప్పేసి స్పష్టంగా తెలియజేసేలా పోస్టర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇంటూ మార్క్ కావచ్చు, రోమన్ నెంబర్ కూడా వేస్తే ఓటు చెల్లదు, ఆ ఓటు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పేసి కూడా చెప్పారు. ఏదైతే ఈ బ్యాలెట్ పేపర్ నమూనాకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ముందట పోలింగ్ కేంద్రాల వద్ద ముందట ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాని ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏదైతే కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే దాదాపు 25% కూడా మనకు పోలింగ్ నమోదైనట్లు కూడా అంచనాలు అందుతున్నాయి. దీని ప్రకారం సాయంత్రం వరకు కూడా ఇది 50 నుంచి 60% వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరగనున్నట్లు కూడా ఈసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికీ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అధికారులు కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు కూడా సరైన వ్యక్తికి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అభ్యర్థులు కోరుతున్నారు. ఓటు హక్కు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇవాళ ఈ ఓటు 8 గంటలకు ప్రారంభమైంది, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. క్యూ లైన్లో ఉన్న వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ఇది వెండ వేడిమి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది ఈసీ. దానికి అనుగుణంగా ఏదైతే టెంట్లు కావచ్చు, కూలర్లు కావచ్చు, ప్రత్యేక తాగునీటి వసతిని కూడా ఈసీ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసింది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత నేరుగా బ్యాలెట్ బాక్స్లను ఆర్ఓ ఏదైతే నల్గొండ ఆర్ఓ కార్యాలయంలో దగ్గర ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు. బ్యాలెట్ బాక్స్లను అక్కడ బ్యాలెట్ బాక్స్ కూడా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. జూన్ 5న ఫలితాలు వెలువరించినారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ ఎన్నిక పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.